ఎలా ఉంది బ్రో ది బర్త్డే బాయ్? ఇది ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లాగా తీశారు వీళ్ళు. సో ఫస్ట్ 40 minutes సింగిల్ లొకేషన్లో తీసేసరికి కొంచెం అలా బోర్ ఫీల్ అనేది వస్తుంది. సో ఆడియన్ ఆ స్క్రీన్ మీద వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. బట్ 40 minutes తర్వాత నుంచి కొంచెం ఒక ఇంటెన్స్ అనేది కొనసాగుతుంది. అండ్ ఇంటర్వెల్ తర్వాత నుంచి సింగిల్ లొకేషన్స్ ఒక ఇంట్లో తీసేసరికి ఆ ఇంట్లో జరిగిన స్క్రీన్ ప్లే చూపించే విధానం చాలా బాగా అనిపించింది. అండ్ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ కొన్ని ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ ఎక్స్పెక్ట్ చేసే ట్విస్ట్లు బాగున్నాయి. అండ్ లాస్ట్లో వచ్చేసి మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట, ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ కూడా వస్తుంది, అది కొంచెం బాగా అనిపిస్తుంది. అండ్ ఒకటి కర్మ గురించి ఒక సాంగ్ బాగుంది, అది ఒక మంచి మీనింగ్ఫుల్ సాంగ్ లాగా అనిపించింది అది. అండ్ అదర్వైజ్ ఇట్స్ వన్ టైం వాచ్ఫుల్ సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ఆడియన్స్. రవిది మెయిన్ రోల్ అండి? రవిది రోల్ ఉందండి, అంటే ఫ్రెండ్స్, వాళ్ళంతా ఫ్రెండ్స్, ఒక ఊరు నుంచి వచ్చిన ఫ్రెండ్స్ అనమాట. తన యాక్టింగ్ క్యాపబిలిటీస్ మన విరూపాక్షలో చూసాం కదా, ఇందులో ఎలా ఉంది? అతను బాగుంది. అతను రవి గారిది చాలా బాగుంది యాక్టింగ్. అండ్ రవి గారి బ్రదర్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు అతను, అంతే ఎమోషన్ కానీ అదంతా చాలా బాగా పండించాడు. అండ్ కామెడీ రోల్లో ఫస్ట్లో వచ్చిన ఒక అతను బాగా చేశాడు, అదే మందులో కలిపే సీన్ ఒకటి, అది అతను క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. సో సార్ 5కి రేటింగ్ వచ్చేసి 2.5 ఇచ్చండి. ఎందుకనంటే ఈ రోజుల్లో సింగిల్ లొకేషన్స్లో తీస్తే ఇది ఆడడం చాలా కష్టం. బట్ చాలా డైరెక్టర్ గారిని మెచ్చుకోవాలి, ఎందుకంటే చాలా బాగా మంచి స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా చూపించారు. అంటే సెకండ్ 1 hour మొత్తం స్క్రీన్ ప్లే చాలా బాగా అనిపిస్తుంది, మనకి ఎక్కడ కూడా ఆ బోర్ ఫీల్ అనేది రాదు. ఫస్ట్ హాఫ్లో మాత్రం కొంచెం బోర్ ఉంది, అది కూడా స్టోరీ కొంచెం మనం మూవ్ అవ్వాలి కాబట్టి అది కొంచెం మనం వేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎలా సార్? చాలా బాగుందండి, అందరు కొత్త యాక్టర్స్ అయినా చాలా బాగా చేశారు. యాక్చువల్లీ ఇది రియల్ స్టోరీ అంట, సో ఇంకా క్యూరియస్గా ఉంటుంది స్టోరీ చూసేటప్పుడు. థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు, సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది. ఎవరెవరు చూడాలనుకుంటున్నారో రేపు వచ్చి సినిమాని చూడండి. వాళ్ళు ఒక జెన్యూన్ అటెంప్ట్ చేశారు, అందరు కొత్త వాళ్ళు అయినా డిఓపి, మ్యూజిక్ అండ్ రవికృష్ణ గారి యాక్టింగ్ కానీ, రాజీవ్ కనకాల గారి లాస్ట్ సీన్లో ఎంటర్ అయిన వాళ్ళ యాక్టింగ్ అని చాలా బాగుంది. బర్త్డే బాయ్ అని పెట్టారు కదా, అంటే సినిమాకి రిలేటెడ్గా ఉంటుంది అంటే టైటిల్ బర్త్డే చుట్టూ జరుగుతుంది. యాక్చువల్లీ అసలు స్టార్ట్ అయ్యేదే బర్త్డేతో స్టార్ట్ అవుతుంది. సో ఆ బర్త్డేలో అంటే ఫస్ట్ అనిపిస్తుంది అనమాట, ఓహో కొన్నిసార్లు బర్త్డేలో మనం శృతి మించితే ఏమవుతుంది అన్న భయం వేస్తుంది, కానీ దాని తర్వాత ట్విస్ట్ జరుగుతూ ఉంటుంది. లాస్ట్లో ట్విస్ట్ రివీల్ ఇంకా చాలా బాగుంటుంది. మన బిగ్ బాస్ రవి చేశారు కదా, ఇందులో విరూపాక్షలో తన యాక్టింగ్ చూసాం, వేరే లెవెల్ ఉంటుంది. ఇందులో ఎలా ఉంది? యాక్చువల్లీ విరూపాక్ష కంటే ఇంకా బాగుంటుంది. అండ్ విరూపాక్షలో మనకి కొన్ని సీన్స్ వరకే ఉంటారు, కానీ ఇందులో త్రూ అవుట్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ రివీల్ చేయకూడదు, అందుకని చెప్పట్లేదు. వారి క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, అంటే ఎక్స్పెక్ట్ చేయని ఒక ఎండింగ్ ఉంటుంది ఈ సినిమాలో. రేటింగ్ ఎంత ఇస్తారు సార్ 5కి? అంటే 3.5. ది బర్త్డే బాయ్ ఎలా ఉందన్న? డైరెక్టర్కి ఫస్ట్ ఫిల్మ్ అని విన్నాము, అంత రియల్ స్టోరీ అంట. ఎంత రియల్ స్టోరీ అయినా, ఫస్ట్ ఫిల్మ్ అయినా సరే డైరెక్టర్ చాలా బాగా తీశారు, చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్. కెమెరామ్యాన్ కూడా బాగా హ్యాండిల్ చేశారు. యూత్ కూడా అందరూ కొత్త వాళ్ళు కూడా బాగా పర్ఫార్మ్ చేశారు. రియల్ స్టోరీని రియలిస్టిక్గా చూపెట్టాడా, ఏమన్నా యాడ్ చేశాడా? అది యాడ్ చేశారు, మనకు ఎలా తెలుస్తుంది? రియల్ స్టోరీ సినిమాటిక్గా ఏమన్నా తీసాడా? రియల్గా స్క్రీన్ ప్లే రియాలిటీ లేదు, రియాలిటీగానే ఉంది. ఎక్కడ యాడ్ చేయాలి, కొన్ని యాడ్ చేసి ఉంచచ్చు. యాడ్ చేయకపోతే రియల్ స్టోరీ అంటే ఎవరు అవ్వదు. ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ యొక్క గొప్పతనం గురించి అన్నీ, ఆ బ్రదర్ యొక్క సిస్టర్ సెంటిమెంట్ అన్నీ బాగా చెప్పారు. డైరెక్టర్ మెచ్చుకోవాలి, ఫస్ట్ మూవీ బాగా తీశారు. రవి యాక్టింగ్ ఎలా? రవి అన్న యాక్టింగ్ గురించి తెలిసినాయి. రవి అన్న ఒక్కలే సీనియర్ వాళ్ళు, అందరిలో మనకు తెలిసిన ఫెమిలియర్ ఫేస్ అంటే రవి ఒక్కలే. మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళైనా సరే బాగా తీశారు, బాగా యాక్ట్ చేశారు. సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారండి? 5కి 3.5 ఇస్తారు. మూవీ అయితే నిజంగా చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఒక రియల్ స్టోరీని తీసుకొని చాలా బాగా స్క్రీన్ ప్రెజెన్సే కానీ, సౌండ్ ఎఫెక్ట్సే కానీ నిజంగా చాలా బాగున్నాయి. ఇది మంచి మూవీ. ఫస్ట్ యాక్టర్స్ కొత్త వాళ్ళైనా సరే చాలా బాగా చేశారు. అందరూ కెరియర్లో బెస్ట్ మూవీ కింద ఉంటుంది. థ్యాంక్ యూ. మేడం ది బర్త్డే బాయ్ అని బెటర్ కదా టైటిల్, అంటే బర్త్డే చుట్టూ తిరుగుతుందా స్టోరీ? స్టోరీ ఇప్పుడే రివీల్ చేయాల్సిన పని లేదు. అందరూ స్టోరీ తెలియాలంటే ఖచ్చితంగా థియేటర్కి వచ్చి తప్పకుండా చూడండి. నిజంగా స్టోరీ చాలా బాగుంది. రవి యాక్టింగ్ ఎలా ఉంది? నిజంగా చాలా బాగా చేశారు. రాజీవ్ కనకాల గారు కూడా చాలా రోజుల తర్వాత ఒక మూవీ తీశారు. యాక్టింగ్ అప్పటికి ఇప్పటికి ఏ మాత్రం తగ్గలేదు, చాలా బాగుంది. థ్రిల్లర్. అన్న బర్త్డే బాయ్ మూవీకి అయితే వచ్చాను ప్రీ రివ్యూ చూడడానికి. నిజంగా నాకైతే చాలా ఇష్టంగా అనిపించింది, ఎందుకంటే మనం చిన్న తప్పులే చాలా వెరైటీగా అనిపిస్తాయి అనమాట. మనకు తెలియకుండా మనం చిన్న తప్పు చేస్తాము, దాని చుట్టూ అయితే స్టోరీ తీరుతుంది. నిజంగా మీరు చూసేటప్పుడు అయితే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు. మీరు ఎవరు చూడాలనుకున్నా ఖచ్చితంగా చూడండి భయ్య, సినిమాకి అయితే రండి. ఎందుకంటే చూడకుండా రివ్యూలు చెప్తారు చాలామంది అనమాట. ఒక సినిమా తీయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది.
వీళ్ళు అమెరికా నుంచి రిటర్న్ అయ్యి మరి ఈ స్టోరీ తీశారంటే ఇట్స్ ట్రూ స్టోరీ అనమాట. ఆ ట్రూ స్టోరీని తీయడానికి కూడా డెడికేషన్ అన్న అవునవును అమెరికా నుంచి వచ్చి తీశారని చెప్పేసి అందరి ముందు చెప్పారన్న మా సినిమా హాల్లో. చాలా బాగుంది నిజంగా సినిమా. ఎట్లా ఉంటుంది అంటే ట్విస్టుల మీద ట్విస్టులు అన్న. ఫస్ట్ 15 minutes మొత్తం కామెడీ. రవికృష్ణ గారి యాక్టింగ్ మాత్రం సూపర్ అన్న, చాలా న్యాచురల్గా అనిపించింది. తర్వాత రాజీవ్ కనకాల గారు అయితే ఫాదర్ సెంటిమెంట్లు ఉంటుంది భయ్య, మామూలుగా ఉండదు. నిజంగా మూవీ వచ్చి చూడండి, చాలా వర్తబుల్ అనిపిస్తుంది మీకైతే. నేను చూసి చాలా సాటిస్ఫాక్షన్ అయ్యా. బాగుంది. 5కి 5 బ్రో. 5కి 4 అయితే ఇస్తాను నేను ఖచ్చితంగా. వాళ్ళ డెడికేషన్కి వాళ్ళ హార్డ్ వర్క్కి 5కి 4 అయితే ఇస్తాను. క్రైమ్ ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటుంది అన్న. మొత్తం యాక్షన్ కూడా చెప్పొచ్చు. క్రైమ్ మొత్తం క్రైమ్ మీదే నడుస్తుంది. స్టోరీ అయితే రివీల్ చేసేస్తున్నా, బట్ మూవీ మాత్రం సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి. బర్త్డే బాయ్ చాలా బాగుంది. యాక్చువల్లీ విస్కీ అనేది రియల్ స్టోరీ అంట. మంజుమల్లి బాయ్స్ తర్వాత బర్త్డే బాయ్స్కి సెకండ్ తీసుకుంటుంది. సో మీరు వెళ్ళి బర్త్డే బాయ్స్కి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇట్స్ రియల్ స్టోరీ. గో అండ్ వాచ్ బర్త్డే బాయ్స్. మూవీ చూసాను. ఫస్ట్ క్యాజువల్ స్టోరీ, రొటీన్ స్టోరీ అనుకున్నాను. అందరు ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ అయింది. ఆ ఫ్రెండ్ చనిపోగానే చాలా ట్విస్ట్ మీద ట్విస్ట్ చూసాను. చాలా బాగుంది మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కిరాక్ అనిపించింది. అసలు ఎంత థ్రిల్లింగ్ మూవీ అంటే అందరు చూడాల్సిన మూవీ. ఈ రోజులలో చాలా అరుదుగా వచ్చిన మూవీ. చాలా బాగుంది మూవీ, అందరు చూడాల్సిన మూవీ. అసలు ఎంత ట్విస్ట్, ఒక సాంగ్ వచ్చిన తర్వాత గూస్ బంప్స్ వచ్చాయి. అసలు ఎవరు అది హత్య జరిగింది, ఎవరు చేశారనే ట్విస్ట్ మీద ట్విస్ట్తోని మతిపోయింది నాకైతే. ఎంతసేపు వెయిట్ చేస్తాను, లాస్ట్కి ట్విస్ట్ చూశారు. అది అందరు తప్పకుండా చూస్తేనే మనకు తెలుస్తుంది. మ్యూజిక్ చాలా బాగుంది. స్టోరీ నాకు అనిపిస్తుంది ఈ మూవీలో ఒక అరుదైన మూవీ ఇదే అనుకోవచ్చు. చాలా బాగుంది మూవీ, అందరు చూడాల్సిన మూవీ. థ్రిల్లింగ్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడొచ్చు. మూవీ చాలా బాగుంది, అందరు చూడండి. ఆల్ ది బెస్ట్ అన్న. ఇప్పుడే చూశాను ది బర్త్డే బాయ్ సినిమా. అయితే చాలా బాగుంది. ఎక్సలెంట్ అనమాట. అసలు ఒక 5 కుర్రోళ్ళు ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళి అక్కడ చేసే ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్క పర్సన్ అయితే ఒక్కొక్క డైమండ్ అని చెప్పాలన్నమాట. అన్నీ మనకు తెలిసిన వాళ్ళు, మన ఫ్రెండ్స్ చేసినట్టే ఉంటుంది అనమాట. కానీ ఒక ట్విస్ట్ వస్తుంది అన్న. ఆ ట్విస్ట్ కానించి సినిమా అంతా అసలు ట్విస్టుల మీద ట్విస్టులు వెళ్తూనే ఉంటుంది. డైరెక్టర్ గారు విస్కీ గారు చాలా కంటెంట్తో వచ్చారు ఈసారి. చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా బాగా తీశారు. డైరెక్షన్ కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ. ఇకపోతే రవికృష్ణ అన్న పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశాడు. రాజీవ్ కనకాల గారి సీన్స్ అయితే చాలా ఎమోషనల్గా ఉంటాయి అన్నమాట. సో అందరూ తప్పకుండా వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. చాలా థ్రిల్లింగ్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో ఉంటే సెకండ్ హాఫ్ అంతా థ్రిల్లింగ్తో ఉంటుంది. సో ప్రొడ్యూసర్ గారు అయితే భరత్ గారు చాలా ఇన్వెస్ట్ చేశారు. అంత రిచ్గా ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రశాంత్ గారు చాలా బాగా ఇచ్చారు. సో అందరూ చిల్ అవ్వచ్చు అనమాట సినిమా చూసి. చాలా నీట్గా ఉంది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి.